హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. చాలా మంది బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇంట్లోనే ఉండి ఈజీగా కొన్ని రెసిపీస్ తయారు చేసుకొని వెయిట్ లాస్ ఎలా అవ్వాలో ఈ రోజు మనకి వివరించబోతూ ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి రెసిపీ చెప్తా అన్నారు. చాలా మంది వెయిట్ లాస్ ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటే చాలా కష్టపడుతూ ఉన్నారు. డైట్ దగ్గర నుంచి ఎక్సర్సైజ్ దగ్గర నుంచి అన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నా కూడా కొన్ని రెసిపీస్ ద్వారా వెయిట్ లాస్ అవ్వడం అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ ప్లానింగ్ లో ఉన్న వాళ్ళకి. మరి ఆ రెసిపీస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి? యాక్చువల్గా సమ్మర్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్ వెళ్ళే లోపల ఎండలకి ఎలాగూ ఫుడ్ ఎక్కువ తినాం కదా, వెయిట్ తగ్గిపోవాలి అని ఒక 2-3 కేజీలు 5 కేజీల వరకు టార్గెట్ పెట్టుకుంటారు. కానీ సమ్మర్ అయ్యేసరికి 2-3 కేజీస్ ఈజీగా వెయిట్ పెరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మామిడి పళ్ళు ఎక్కువ తినేసేయడం, మంచినీళ్ళు సరిపడా తాగకపోవడం ఏవో ఉంటాయి. ఇట్లా వీటి వలన ఏంటంటే కొత్త ఆవకాయ కదా అని అన్నం ఎక్కువ తినేసేయడం, వైట్ రైస్ లో కొత్త ఆవకాయ కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటదని ఒక ఫీలింగ్ కదా. సో ఇట్లా ఇవన్నీ చేసేసరికి ఇంకా అలా ఆటోమేటిక్ గా 2-3 కేజీస్ ఈజీగా పెరిగిపోతారు. అందులో ఇంకోటి ఏంటంటే సమ్మర్ లో ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎక్కువ చూస్తాం. కాళ్ళ మీద నీరు నిల్వ ఉండిపోయి ఇలా నొక్కితే ఇలా లోపలికి వెళ్ళడం, గుంటలు పడిపోయినట్టుగా ఉండడం, పాదాలు మోకాళ్ళ క్రింద నుంచి అలా చూస్తుంటాం అనమాట. అంటే బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి టాక్సిన్స్తో కూడినటువంటివన్నీ కూడా లిక్విడ్ వెళ్లకుండా లోపల ఉండిపోవడం వల్ల వెయిట్ ఇంకా పెరిగిపోతారు. సో అందుకని హెల్దీగా వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీగా వెయిట్ తగ్గకుండా ఏదో క్రాష్ డైట్ చేసేస్తున్నాను, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేస్తున్నాను, 2-3 అవర్స్ చేసేస్తున్నాను, జిమ్కి వెళ్ళిపోయి నడువులు జిమ్లోనే ఉంటున్నాండి రకరకాలుగా ఉంటాయి మనకి ఫీలింగ్స్. అంటే ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే తెల్లారిసరికల్లా ఒక 2 కేజీలు అర్జెంట్గా తగ్గిపోవాలనేది మనసులో ఉంటుంది అనమాట. సో దానికోసం ఇలా రకరకాలుగా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాను. అలా కాకుండా హెల్దీగా ప్లాన్ చేసుకుంటే వెయిట్ రిడక్షన్ అనేది ఒక 6 months పీరియడ్లో ఒక 8 కేజీస్, 10 కేజీస్ తగ్గితే మంచిదే, కానీ అంత తగ్గడం కష్టం. 8 కేజీస్ వరకు ఈజీగా తగ్గొచ్చు 10 months 6 months పీరియడ్లో. అట్లా పెట్టుకోవాలి. ఒక 1 year ప్రాజెక్ట్లా పెట్టుకుంటే తగ్గడం విషయం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే లైఫ్లో ఏంటంటే ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు. ప్రొఫెషనల్గా ఎవరికి వాళ్ళు హౌస్ వైఫ్స్ బిజీగా ఉంటున్నారు, జాబ్కి వెళ్ళే వాళ్ళు బిజీగా ఉంటున్నారు. వీటితో ఏంటంటే ఆక్యుపైడ్గా ఉండి మనం మన హెల్త్ గురించి పట్టించుకో, మన వెయిట్ గురించి పట్టించుకో, మనం పట్టించుకునేసరికి చేతులు దాటిపోతుంది అన్నమాట. అందుకని ముందు నుంచే పిల్లలకి కానీ ఏదైనా మంచి ఫుడ్ హ్యాబిట్స్, అందులో ముఖ్యంగా వెయిట్ రిడక్షన్కి ఉపయోగపడేలాగా ఒక రాగి జావతోటి వెయిట్ తగ్గడం ఎలా అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. సో రాగి జావ అంటే చాలా మందికి నచ్చదు, ఫస్ట్ పాయింట్ నచ్చదు. అబ్బా అదేం తాగుతాను, దాని బదులు బూస్ట్ అలాంటివి అన్నీ చెప్తే అవి తాగొచ్చు, కానీ ఇవేం తాగుతాం అనిపిస్తుంది. ఎందుకంటే బయట దొరికే హార్లిక్స్ కానీ, హార్లిక్స్లోని జొన్నలతోటి చేస్తున్నామని, అవి ఉన్నాయి, కాల్షియం ఉంది, ఇవి ఉన్నాయి, ఏవో చెప్తుంటారు. అంటే రకరకాల కంపెనీలు, అదొకటే కాదు, రకరకాల బోర్న్వేట్ అని ఏవో రకరకాలు ఉన్నాయి కదా మార్కెట్లో. సో అందులో అన్ని హెల్త్కి సంబంధించి ఉన్నాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా, ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా పనికొస్తుంది అని రకరకాలు చెప్తారు. సో అవన్నీ ఫ్లేవర్స్ సంబంధించినవి, కానీ అందులో న్యాచురల్గా ఉండేది ఏమి ఉండదు. సో న్యాచురల్గా ఉంటే ఇలాగా రాగి పిండి ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట. అప్పుడు అదైనా తాగలేం కదా, మనం ఎక్కువ తాగాలి కాబట్టి వాళ్ళు అలా రకరకాల యాడ్స్ ఇస్తారు. సో యాడ్స్ని నమ్మకుండా మనం ఇంట్లోనే చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రాగుల్ని తీసుకుని 1 కేజీ రాగుల్ని తీసుకుని ఒక రోజంతా నానబెట్టేసేయాలమ్మా. నానబెట్టేసేస్తే వాటిలో మొలకలు రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తీసి ఒక క్లాత్లో వేసేసి మూట కట్టేసేసి ఉంచితే మర్నాటికి మొలకలు వస్తాయి. సో వాటిని ఒక రోజంతా ఆరబెట్టేసేసుకుని మనం పిండి మరికి తీసుకెళ్ళి మొలకొచ్చిన వాటిని పిండి పట్టించుకోవాలి, అది బెస్ట్ అనమాట. ఇంకా దానిలోని కాల్షియం కానీ, దానిలోని ఫైబర్ కానీ ఎన్రిచ్ అవుతుంది అనమాట, ఇంకా బాగుంటుంది. దీనికి అవకాశం లేదనుకోండి, మామూలుగా 1 కేజీ రాగులు తీసుకుని మరబట్టించుకోవాలి. మనం మరబట్టించుకుంటే దాని క్వాలిటీ చాలా బాగుంటుంది. బయట షాప్లోవి మనం తప్పనిసరి అయితే వాడుకోవాలి, కానీ మనం మరబట్టించుకోవడం పాత రోజుల్లో లాగానే అన్ని మరబట్టించుకోవడం, క్యారెట్ తీసుకెళ్ళి మరబట్టించుకోవడం, తెచ్చుకోవడం. బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి స్ప్రౌట్స్తో చేసినవి అని అంటున్నారు. ఏదో తీసుకుని మొదలు పెడితే తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చి ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తర్వాత వస్తుంది. స్టార్టింగ్ పర్ఫెక్ట్ గా
చేద్దాం అనుకుంటే ఎప్పటికీ అవ్వదు. చాలా మంది అలాగే సముద్రంలో అలలు తగ్గాక కాళ్ళు కడుక్కుందాం అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తుంటారు, ఇప్పటికీ అక్కడే ఉంటారు. ఎందుకంటే తగ్గవు కదా. సో అందుకని అంత పర్ఫెక్ట్ గా ఫస్ట్ నుంచి ఎక్కర్లేదు, కాకపోతే అదొక ఐడియా పెట్టుకోవాలి. ఎప్పటికైనా మనం కూడా అలాగా స్ప్రౌట్స్ తోటి మరబట్టించుకోవాలని ఒక ఐడియా పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎలాగో చేస్తున్నాం కంటే ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేసుకుందాం. సో అలా మనం తయారు చేసుకున్నటువంటి రాగి జావ ఇలా ఉంటుందమ్మా. సో ఈ రాగి జావ ఏంటంటే కొంచెం నీళ్లు పెట్టేసేసి ఒక 2 స్పూన్స్ పౌడర్ నీళ్ళలో గంజిపిండి లాగా ఉడకబెట్టేసేసుకుని అందులో మజ్జిగ కలుపుకోవాలి. చల్లారాక మజ్జిగ కలపాలి, ఎప్పుడు కూడా వేడి మీద మజ్జిగ పోయకూడదు. అందుకని ఇలా చల్లారాక ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ రాగి జావ. సో ఇలాంటి రాగి జావ ఇద్దరికి ఈజీగా సరిపోతుంది, ముగ్గురు కూడా తాగొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ టైం ఏంటంటే 1 or 2 ఇడ్లీస్ తినేసి దాంతోపాటు ఈ రాగి జావ తాగేసేస్తే చేసుకోవడం చాలా సింపుల్, 5 నిమిషాల్లో అయిపోతుంది. వెజిటబుల్ సలాడ్ అలాంటివంటే చాలా టైం టేకింగ్, ఇది సింపుల్ కాబట్టి మార్నింగ్ అవర్స్ కంగారుగా ఉంటాం కాబట్టి కొంచెం ఏదో ఫాస్ట్గా అయిపోయి ప్లాన్ చేసుకోవాలి. 2 ఇడ్లీలు కొంచెం ఉప్మానో ఏదో ఒకటి అలా చేసుకుని ఈ రాగి జావ కూడా 1/2 గ్లాస్ తాగలిగితే, సగం తాగితే మంచిది, అంటే 1/2 లీటర్ తాగితే మంచిది. 250 ml. ఓకే, ఇద్దరికి ఇది సరిపోతుంది అనమాట. ముందే ఇడ్లీ అన్నారు మీరు, అసలు ఇడ్లీ తినకుండా ఓన్లీ రాగి జావ తాగితే ఇంకా మంచిది. అంటే మనకి అలవాటు పడిపోయాం కదా ఇడ్లీ కానీ ఇలాంటి సాలిడ్ ఫుడ్ కి అలవాటు పడిపోయాం కాబట్టి ఒకేసారి కంట్రోల్ చేయాలంటే అందుకని ఒక ఇడ్లీ తినేసేసి రాగి జావ తాగితే బెస్ట్ ఆప్షన్. లేదా ఇంత 1-2 స్పూన్లు ఉప్మా గానో అలా ఏదైనా తీసుకుని, అయితే కొంచెం మజ్జిగన్నం పొద్దున్నే పరగడప్పుడు చెద్దన్నం కూడా తింటుంటాం కదా, దాంతో పాటుగా రాగి జావ తాగేస్తే సరిపోతుంది. రోజు తాగొచ్చా మేడం? ఎందుకంటే వేడి చేస్తుంది అంటే ఇది మజ్జిగ వేసుకోవడం చలవ చేస్తుంది. యాక్చువల్గా రాగి జావ ఏంటంటే సమ్మర్ లో స్పెషల్ రెసిపీ. అది కొంచెం కాకేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, చల్లారాక మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ పోసుకుంటే ఇట్లాగా చిలికేసిన మజ్జిగ పోసుకుంటే మనకి చూడడానికి మజ్జిగలాగా కూడా అనిపించదు, అది టేస్ట్ మనకి నోట్లో వేసుకున్నప్పుడే తెలుస్తుంది అనమాట. సో అందుచేత ఇలాంటి రాగి జావని ప్రొద్దున్నే కంపల్సరీగా తీసుకోవాలి. మధ్యాహ్నం టైంలో ఎక్కువ కూరగాయలతోటి చపాతీ కానీ ముడి గోధుమతో చేసిన చపాతీ పిండి కానీ లేకపోతే ముడి బియ్యం అన్నం కానీ అలా తీసుకుంటూ ఉండాలి. డిన్నర్లో సలాడ్స్ ఎక్కువగా తీసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ తగ్గుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, యోగా చాలా ఇంపార్టెంట్, ప్రాణాయామాల్లో కూడా వెయిట్ రిడక్షన్ ప్రాణాయామాస్ ఉంటాయి. సో ఇలాగా ఇవన్నీ కలిపి ప్లాన్ చేసుకుంటే కనుక డైట్ బాగుండాలి, ఎక్సర్సైజ్ బాగుండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే మనలో ఏదైనా నెగిటివ్ ఉన్నా కానీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా అది కూడా మంచిది కాదు, వెయిట్ గెయినింగ్ అవుతాం అనమాట. అందుకని పాజిటివ్ యాటిట్యూడ్, అందరికీ ఏదో హెల్ప్ చేయాలనేటువంటి యాటిట్యూడ్, అలాంటివన్నీ మనం పాజిటివ్ స్పిరిట్ని కూడా కొంత అలవాటు చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ తగ్గొచ్చు. ఈ సమ్మర్లో ఇలా చేస్తూ రోజుకి ఒక మామిడి పండు మాత్రమే తినాలి అనే రూల్ పెట్టుకుంటే డెఫినెట్గా వెయిట్ పెరగకుండా సమ్మర్లో నుంచి బయటపడవచ్చు, వెయిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే ఎప్పుడు వీలైతే అప్పుడు మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి, కొంచెం బార్లీ వాటర్ లాంటివి కూడా తాగుతూ ఉండాలి. అలా చేసుకుంటే డైట్ ప్లాన్ రాగి జావ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా బార్లీ వాటర్, ఆ తర్వాత మజ్జిగ కూడా తీసుకోవాలి. అలాగే సలాడ్స్ ఈవినింగ్ టైంలో సలాడ్స్ తీసుకోవాలి, ఇంకేం తినకుండా ఓన్లీ సలాడ్స్ తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ తగ్గుతారు. ఓకే మేడం, చాలా హెల్దీగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి. వెయిట్ తగ్గేటప్పుడు ఏంటంటే బోన్స్ లో స్ట్రెంత్ తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అందుచేత అవి రాకుండా కూడా ఈ రాగి జావ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే మేడం, రాగి జావ అంటే చాలా మంది చులకనగా చూస్తూ ఉంటారు, పాతకాలం వాళ్ళు ఎవరో ముసలి వాళ్ళు ఎవరో తాగుతారు, ఇవి మేం తాగడం ఏంటి అని. కానీ దాని వల్ల ఉండే సమ్మర్లో ఇలా మజ్జిగ వేసుకుని తీసుకుంటే వెయిట్ రిడక్షన్ వాళ్ళకి తగ్గడానికి బాగుంటుంది, డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. సో అందుచేత ఇలాంటి ఫుడ్, హెల్దీ ఫుడ్స్ అనేవి మనం నెమ్మదిగా హెల్దీ ఫుడ్స్లోకి వెళ్ళి జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు, బరువు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మంచి విషయం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.